ఫ్రెండ్స్ మనైతే పపాయ పండు చూపించాను కదా, ఈ చిన్న చెట్లు ఇన్ని వచ్చినాయి అన్నట్టుగా ఒకటి కాయ కూడా కోసి అంటే పండు కూడా కోసి చూపించాను. కాకపోతే మన వాళ్ళు కొంతమంది ఏమన్నారంటే అమ్మ మీ పక్కనే పాము ఉంది అన్నట్లుగా, ఎడిట్ చేసినప్పుడు నేను కూడా అనుకున్నాను అది పామేనేమో అన్నట్లుగా. కాకపోతే కమెంట్లో కూడా వచ్చాయి, అది క్లారిటీ ఇవ్వండి పామేనా ఏమి అన్నట్లుగా. రండి చూపిస్తా. ఇదిగోండి, ఇది వేరండి. ఇది ఇక్కడ వేప చెట్టు ఉంది, వేప చెట్టుది ఏరు. ఇదిగోండి ఏరు ఇదిగోండి ఈ రకంగా ఇది పాములాగా కనపడింది. నేను కూర్చొని ఉంటే కొంచెం దూరంగా తీసుకొని అదిగోండి అది పాములాగా కనపడింది. మన వాళ్ళందరూ పామేమో అమ్మ మీ పక్కన పాము ఉంది జాగ్రత్త, అది పామేనా కాదా క్లారిటీ ఇవ్వండి అని కొంతమంది ఈ రకంగా అన్నారు. అది పాము అయితే కాదు, ఎందుకంటే పాము మన పక్కన అంత ధైర్యంగా అది ఉండలేదు, దానికి కూడా భయమే ఉంటుంది. మనకెంత భయం ఉంటుందో దానికి కూడా అంతే భయం ఉంటుంది, కొట్టేస్తారని. చూసిన వెంటనే పారిపోతుంది, ఎందుకంటే పాములు మేము చాలా వరకు ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంకా అదైతే ఇదిగోండి వేపమాన ఏరు. ఇదండి వేప చెట్టు వేర్లు అన్నమాట, అంటే ఏర్లు అని మేమంటాము మా స్లాంగ్లో. ఈ విధంగా దాన్ని చూసి పామని ఎడిట్ చేసినప్పుడు నేను కూడా అనుకున్నాను పామేమో అన్నట్లుగా, కాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి చూశాను పాము అయితే కాదు, వేప చెట్టు ఏరు అనమాట. ఈ విధంగా ఇంక ఇక్కడ చూస్తున్నది మన ఆశ్రమంలో ఉన్న అందాలు, కలవ పూలు ఇవి ఒరిజినల్ అండి. అంటే అంత అందంగా కనబడతా ఉంటే ఎక్కడైనా డూప్లికేట్ అనుకుంటారేమో అన్నట్లుగా చెప్తున్నాను. మన దగ్గర 4 కలర్లు ఉన్నాయి. ఇవి కాకుండా తామర పూలు కూడా ఉన్నాయి, వైట్ పింక్ తామర పూలు కూడా ఉన్నాయి. ఇవైతే కలవ పూలు చాలా అందంగా వచ్చాయి కదా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.